నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. టుడే హెడ్లైన్స్. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు, కిసాన్ సమ్మాన్ బిల్లుపై తొలి సంతకం. ఎల్లుండి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. 14 ఎకరాల్లో ప్రాంగణం, 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం. రైతు రుణమాఫీపై ప్రధానంగా రేవంత్ కేబినెట్ చర్చ. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఫ్లెక్సీల రగడ. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీని చించివేత. ఏపీలో గురువారం నుంచి పాఠశాలలు, తెలంగాణలో ఎల్లుండి నుంచి విద్యార్థుల బడిబాట. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు రేవంత్ శుభాకాంక్షలు. ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరిన తెలంగాణ సీఎం. నా కథకి నువ్వే హీరో నాన్న అంటూ ఎక్స్ లో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ పోస్ట్. స్వరూపానందేంద్ర స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు. తమ పీఠం ప్రభుత్వాలపై బతికేది కాదని కౌంటర్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత. చుట్టూ పోలీసులు, ముళ్ల కంచెలతో ఏర్పాటు. గొర్రెల స్కామ్ కేసులో రామచందర్ కళ్యాణ్ కు కస్టడీ. 3 రోజులు కస్టడీకి అనుమతినిచ్చిన ఎస్సీబీ కోర్టు. జమ్మూ కాశ్మీర్ లో బరి తెగించిన టెర్రరిస్టులు. యాత్రికుల బస్సుపై కాల్పులు, 10 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు. 3 రోజులు భారీ వర్షాలకు అవకాశం. ఇవాళ బాలకృష్ణ పుట్టినరోజు. 64వ బర్త్డే జరుపుకుంటున్న నందమూరి నటసింహం. బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మకు అరుదైన వ్యాధి. బస్తర్ చిత్రం షూటింగ్ లో ఒత్తిడికి గురైన ఫలితం. ఈ రోజు రిలీజ్ కానున్న కల్కి ట్రైలర్. పండుగ చేసుకోనున్న ప్రభాస్ ఫ్యాన్స్. ఇవి టుడే హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.